నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో స్వయంభుగా వెలసిన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గోనపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీ దేవితో కలిసి స్వామివారు పెంచలకోనకు బయలుదేరారు. కొత్త అల్లుడు ఉభయ నాంచార్లతో కలిసి కోనకు చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి, రామయ్య స్వామి తెలిపారు. పెళ్లి కొడుకైన పెంచల స్వామి హిరణ్య కశిపుని వధానంతరం ఉగ్రరూపుడైన నృసింహస్వామి వెలుగొండలో సంచరిస్తుండగా చెంచురాజు గిరిజనరాజు కుమార్తె చెంచులక్ష్మి చెలిమితో శాంతించి ఆమెను వివాహమాడినట్లు పురాణంలో పేర్కొన్నారు. అప్పటి నుండి గోనుపల్లి గ్రామంలోని ఉత్సవ విగ్రహాలకే పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా గోనుపల్లెలో పెంచల నరసింహస్వామి పెళ్లి కొడుకుగా ముస్తాబై కోనకు తరలి వెళ్తారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గోనుపల్లి నుండి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. గిరిజనులు సాంప్రదాయబద్ధంగా ఇంటి అల్లుడు కుమార్తెకు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్ట తేనె, ఇంజేటి గడ్డలు, సారపప్పు, పెద్ద మల్లీలు, బండారు ఆకులతో బాసికం, ఎల్లగడ్డలు, తండేరుతో తాలిబొట్టు, స్వామివారికి కట్నంగా ఇచ్చే ఆరినాథ మొలతాడును సాంగ్యంగా చెల్లించారు. అనంతరం స్వామి అమ్మవార్లు పల్లకిలో ఊరేగుతూ పెంచలకోనకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలకు బయలుదేరిన పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లు తొలి దర్శన భాగ్యం గొల్లబోయికి కల్పించారు. గోనుపల్లి నుండి బయలుదేరిన స్వామివారు గ్రామ శివారులోని గొల్లబోయి ఆలయానికి చేరుకొని ఆయనకు తొలి దర్శనమిచ్చారు. గొల్లబోయి ఆలయం వద్ద స్వామివారిని గొల్లబోయి విగ్రహం ఎదురుగా ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి కోనకు బయలుదేరారు. కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, పీర్ల సోమయ్య యాదవ్, ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చి
గోవిందా 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 బాయ్ స్వర్ణపాటి రండి స్వర్ణపాటి మూల రాసుగా గోవిందా Pagara,